నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సెంట్రల్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ కుటుంబాలకు అండగా నిలుస్తూ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో గత ప్రభుత్వం పట్టించుకోని రైల్వే పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ముస్లిం మైనార్టీలకు అండగా కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ కుటుంబాలకు అండగా నిలుస్తూ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకునేందుకు మైనార్టీ కుటుంబాలకు సహాయం అందించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎల్లప్పుడూ మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తుందని ఆయన పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గం 28వ డివిజన్ భానునగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్ వీరమాచినేని లలితా కిషోర్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్లోని 100 మైనార్టీ కుటుంబాలకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ముస్లిం సోదరులు సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పవిత్ర మాసం ప్రతి కుటుంబానికి శాంతి, సంతోషం, సమృద్ధిగా తీసుకురావాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎల్లప్పుడూ మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తోందని ఆయన పేర్కొన్నారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మైనార్టీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు. మసీదుల్లో సేవలందించే ఇమాములు, మౌజిన్లకు జీతాలు అందించే కార్యక్రమాన్ని మొదటగా ప్రారంభించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీయేనని గుర్తు చేశారు. అలాగే మైనార్టీ పిల్లల విద్య కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. తల్లికి వందనం వంటి పథకాల ద్వారా తల్లులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని, మహిళల కోసం బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని తెలిపారు. వృద్ధుల పింఛన్లను 3,000 నుంచి 4,000కు పెంచి ఆర్థిక భరోసా కల్పించామని పేర్కొన్నారు. అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రజలకు తక్కువ ధరలో భోజనం అందిస్తున్నామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు 15,000 ముస్లిం మైనార్టీ కుటుంబాలు నివసిస్తున్నాయని, వారు ఆనందంగా రంజాన్ పండుగ జరుపుకునేలా ప్రతి సంవత్సరం తమ వంతు సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మా మైనార్టీ సోదరులందరికీ హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈ రంజాను అందరికీ మంచి జరగాలని కూడా కోరుకుంటా ఉన్నాం. అల్లా ఆశీస్సులతో అంతా బాగుండాలని కోరుకుంటా ఉన్నాం. మైనార్టీలకి ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మైనార్టీలకి పండగే, మైనార్టీలకి అండగా అనేక కార్యక్రమాలు చేపడతాం. ఇమాములకి, మౌజన్లకి మొట్టమొదట జీతాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. అట్లాగే ఈరోజు మైనార్టీల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తా ఉన్నాం. మైనార్టీ పిల్లలు చదివించుకోవడానికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం చొప్పున 2కి, 3కి, 4 పిల్లలు ఉన్న వాళ్ళకి 4కి ఇచ్చాం. 5 పిల్లలు ఉంటే 5కి కూడా డబ్బులు ఇచ్చాం. అట్లాగే మహిళలందరికీ 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇచ్చాం. అట్లాగే బస్సులో ఉచిత ప్రయాణం పెట్టాం. అట్లాగే పింఛన్లు 3,000 పింఛన్లు 4,000 చేసాం. అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు అల్లా ఆశీస్సులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇంకా మరి బాగుండగానే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు రంజాన్ సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 15,000 మంది ముస్లిం మైనార్టీ కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా మా సొంత నిధులతో మా పార్టీ నాయకులు మేము అందరం కూడా వాళ్ళకి రంజాన్ తోఫాని ఇస్తాము. అంటే మైనార్టీ సోదరులు చక్కటి సంతోషంగా వాళ్ళు పండగ చేసుకోవడానికి మా వంతుగా మేము వాళ్ళకి అండగా ఉంటా ఉన్నాం. ఈరోజు 28వ డివిజన్ కార్పొరేటర్ మా చెల్లెలు లలిత ఆధ్వర్యంలో, వీరమాచినేని కిషోర్ ఆధ్వర్యంలో, డివిజన్ పార్టీ అధ్యక్షుడు మరి శ్రీను కానీ, నాయుడు కానీ, మహిళలు మా భారతి కానీ, ధనలక్ష్మి కానీ వీళ్ళందరూ ఆధ్వర్యంలో, అలాగే మా మైనార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు భాష ఆధ్వర్యంలో పవన్ వీళ్ళందరూ ఇక్కడ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి డివిజన్లో మా మైనార్టీ అక్క చెల్లెళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళందరికీ రంజాన్ తోఫాని ఇచ్చారు. సంతోషం. ఆ రంజాన్ తోఫాని ఇవ్వటం మాకు ఆనందంగా ఉంది. మహిళలకి, మైనార్టీలకి అండగా ఎప్పుడు ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి మా మైనార్టీ సోదరులకి, సోదరీమణులకి హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. 28వ డివిజన్లో రంజాన్ తోఫా కార్యక్రమంలో మన స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు మనందరం అన్న అని పిలుచుకునే ఉమన్న పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. ముందుగా అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
నేను ఇవాళ ఈ విధంగా మాట్లాడటానికి రంజాన్ ఈ ముస్లిం సోదరులు ఎంతో నాకు సహకారాలు అందిస్తా. నేను ఇది 3వసారి కార్పొరేటర్ అవటానికి వాళ్ళ వంతు సహకారం నాకు ఎంతో ఉంది. అదేవిధంగా నన్ను వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులుగా కూడా చూస్తారు. ఇవాళ నాకు వాళ్ళకి రంజాన్ తోపా ఇవ్వటం ఎంతో సంతోషంగా ఉంది. అది నేను ఆ తోపాతో పాటు ఒక స్వీట్ బాక్సు, కొంచెం ఆర్థిక సహాయం చేయటం కూడా నా వంతు, నా సొంత మనీతో ఆర్థిక సహాయం చేయటం కూడా చాలా ఆనందంగా ఉంది. సెంట్రల్ నియోజకవర్గంలో గత ప్రభుత్వం పట్టించుకొని రైల్వే పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. గత ప్రభుత్వ వైఫల్యాలను, కూటమి ప్రభుత్వ అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గం 1వ డివిజన్ మధురా నగర్ పప్పుల మిల్లు సెంటర్ వద్ద ఉన్న రైల్వే గేటు ప్రాంతాన్ని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమా రైల్వే నగరపాలక సంస్థ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్యూబీ లేదా ఆర్ఓబీ నిర్మాణానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ 2019-24 మధ్య విజయవాడ నగరాభివృద్ధి నిలిచిపోయిందన్నారు. గత పాలకులు అభివృద్ధి కంటే ఇతర విషయాలపైనే దృష్టి పెట్టారని విమర్శించారు. 2024లో తాను ఎంపీగా, బోండా ఉమా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. గుణదలలో ఎల్సీ గేట్ సెంటర్ 8,316 ప్రాజెక్టుల మంజూరుకు చర్యలు తీసుకున్నామని, వాంబే కాలనీ, మధుర నగర్ మధ్య ఆర్యూబీకి అనుమతి తెచ్చామని చెప్పారు. అలాగే కొత్త రాజరాజేశ్వరిపేట, పాత రాజరాజేశ్వరిపేట మధ్య రైల్వే వంతెన నిర్మాణం, మధుర నగర్ పప్పుల మిల్లు గేటు వద్ద ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆర్యూబీ లేదా ఆర్ఓబీ నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గుణదల ప్రాంత అభివృద్ధిని అక్కడి నాయకులు పట్టించుకోలేదని, గొప్పలు చెప్పుకోవడం తప్ప ఆ ప్రాంతానికి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని గారు, స్థానిక శాసనసభ్యుడిగా నేను ఎన్నికైన తర్వాత మూలపడిపోయినటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా మళ్ళీ ట్రాక్లో పెట్టాం. 2009లో గుణదల్లోని ఆర్ఓబి గేట్ నెంబర్ 8ని 2009లో ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ స్టార్ట్ చేశారు. అందిన కాడికి దోచుకొని తినేసి ఆ కాంట్రాక్టర్ని భయపెట్టి వీళ్ళ అవినీతి దెబ్బకి కాంట్రాక్టరు ఆర్ఓబి వంతుని వదిలేసి వెళ్ళిపోయాడు. దాని తర్వాత మేము అధికారంలోకి వచ్చాం. కానీ 2014-19 మధ్యలో ఆ కాంట్రాక్టరు కోర్టుకు వెళ్ళాడు. ఆర్బిట్రేషను బిల్లులు పెండింగ్ ఉంది, కోర్టుకు వెళ్ళటం వల్ల న్యాయ పరిధిలో ఉన్న అంశాన్ని స్టేట్ గవర్నమెంట్ టేకప్ చేయలేకపోయింది. తర్వాత 2019లో కోర్టు కేసు తీసేశారు. కానీ ఆనాటి ప్రభుత్వం 2019-24 మధ్య ఎక్కడా కూడా దాన్ని ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. ఆ రోజు ఉప ముఖ్యమంత్రి వచ్చాడు, రైల్వే మన ఆర్ఎండ్బి మంత్రి వచ్చాడు, అందరూ వచ్చారు. కానీ ఉట్టి షో చేసి వెళ్ళిపోయారు తప్పితే గుణదల ఉలోచార్ కంపెనీ దగ్గర ఆర్ఓబి నెంబర్ 8 అనేది ఎక్కడా ఎవరు పట్టించుకోలే. మళ్ళా 24లో పార్లమెంట్ సభ్యుడిగా శివనాథ్ చిన్ని గారు, ఇక్కడ నేను ఎమ్మెల్యే గెలిచినాక దాని మీద నిరంతరం మానిటరింగ్ పెట్టాం, నిరంతరం ఫాలో అప్. ఇప్పటికే జిఎం లెవెల్లో, డిఆర్ఎం లెవెల్లో, ఏడిఆర్ఎం లెవెల్లో స్థానికంగా అనేక సార్లు ఇక్కడ ఇంజనీర్లు అందరితో మీటింగ్ పెట్టి దాన్ని ఒక కొలికి తీసుకొచ్చాం. పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు అయితే ఢిల్లీలో ఇప్పటికీ ఒక 20 సార్లు రైల్వే మినిస్టర్ని కలవటం కానీ, రైల్వే బోర్డు అధికారులను కలవటం కానీ జరిగింది. ఈ శ్రమ, ఈ ప్రయత్నం లోపం లేని, విరామం లేని పోరాటం వల్ల ఒక ఫలితాలు సాధించాం. సంతోషంగా ఉంది. 2 బ్రిడ్జిలు, 2 ఆర్ఓబీలు గుంతల్లో ఉన్నాయి. 316 ఒకటి, గేట్ నెంబర్ 8 ఒకటి. 316 అయితే టెండర్ పిలిచిస్తాం, టెక్నికల్ బిడ్ శాంక్షన్ అయిపోయింది. అలాగే ఫైనాన్షియల్ బిడ్ కూడా అయిపోయింది. ఇంకొక 15 రోజుల్లో వాళ్ళకి వర్క్ ఆర్డర్ ఇస్తారు. ఆ వర్క్ ఆర్డర్ ఇవ్వగానే అత్యంత వైభవంగా గుణదల ప్రజల సమక్షంలో ప్రజల చేతనే శంకుస్థాపన చేపిస్తాం దాన్ని ఒక 15 రోజుల్లో. అందరికీ నమస్కారం. ఇవాళ సోదరుడు గౌరవ విప్ బోండా ఉమా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు
వారి ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గం మనం చూసాం 2014-19 కాలంలో ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు సెంట్రల్ నియోజకవర్గం యొక్క స్థితి ఏ విధంగా మారిందో మనం అందరం కూడా కళ్ళారా చూసాం. 2019 నుంచి అధికారం మారగానే ఈ నియోజకవర్గంలోనే కాదు ఎక్కడా కూడా ఒక్క రాయి వేసిన దాఖలు లేవు. ఆయన శాసనసభ్యుడిగా మళ్ళీ 2024 ఎన్నికవ్వగానే నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికవ్వగానే మేమిద్దరం కలిసి ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం నుంచి రైల్వేలు ఈ నియోజకవర్గం నిండా ఎన్నో రైల్వే లైన్లు వెళ్తున్నాయి. ఆ రైల్వే లైన్లకి ఎంతో ట్రాఫిక్ బ్లాక్ అవుతుందని వారు నన్ను దగ్గరుండి తీసుకువెళ్ళి అన్నింటినీ మేము ఇద్దరం పరిశీలించిన తర్వాత దీన్ని నిరంతరం ఆయన మానిటరింగ్ చేస్తాం. నాకు ఒక టైంలో అయితే ఆయన మానిటరింగ్ చేసి, సార్ మీరు చేయకండి, నేను ఏదో ఒకటి చేసుకొస్తాను, మీరు నిరంతరం రోజు ఫోన్ చేస్తే నాకు కూడా కొంచెం భయంగా ఉందన్నట్టు చెప్పాను. అట్లా ఆయన నిరంతరం నన్ను అప్రమత్తం చేసి ఇక్కడ ఉన్న ఈ నియోజకవర్గంలో మెయిన్ సమస్యలైన ఎల్సీ నెంబర్ 8, ఎల్సీ నెంబర్ 316 రెండు గొందల ప్రాంతంలో ఉన్నాయి. అది కాకుండా ఎల్సీ నెంబర్ 7 ఈ ప్రాంతంలో ఉన్న ఎల్సీ నెంబర్ 7, దీనికి తోడు కొత్త రాజేశ్వరిపేట పాత రాజేశ్వరిపేట మధ్య ఎల్సీ నెంబర్ 1E, దీనికి తోడు బాంబే కాలనీ నుంచి మేము ఆ రోజు అక్కడికి వెళ్ళాం. బాంబే కాలనీ నుంచి మధురానగర్లో వెళ్ళే దగ్గర గేట్ లేకపోయినా 1,00,000 మంది నివసిస్తున్న బాంబే కాలనీ నుంచి మధురానగర్కి కనెక్ట్ చేస్తే సిటీకి బాంబే కాలనీ అత్యంత దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ వేయాలి కంపల్సరీ అని వారు చెప్పిన మీదట అక్కడికి వెళ్ళి పరిశీలించి రైల్వే మంత్రి గారిని కలిసి అక్కడ ఆర్యూబీ కూడా శాంక్షన్ చేసుకుంటాం జరిగింది. త్వరలో వీటన్నిటి పనులు మొదలవుతాయి. వారు ప్రత్యేకంగా గొండల ప్రాంతం గురించి ఒకటే చెబుతాను, ఎంతోమంది మహానాయకులు వచ్చామని చెబుతూ ఉంటారు. ఒక్కళ్ళు కూడా గొండల ప్రాంతంలో ఒక్క మట్టి కూడా నాయకులందరూ ఉండి ఇవాళ ఊరు పేర్లి త్వరలో ఇక్కడ ఉన్న ఈ రైవస్ కాలువ కట్టగోడ మీద కూడా రోడ్డు రాబోతుంది. ముస్లిం మైనార్టీలకు అండగా కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లింల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ముసాఫిర్ ఖానా, సెక్రటరీ షేక్ అమానుల్లా ఆధ్వర్యంలో సుమారు 800 మంది పేద ముస్లింలకు రంజాన్ తోఫాను పంపిణీ కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నైజాం గేట్ సెంటర్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్కు ముస్లిం మైనార్టీలు ఘనస్వాగతం పలికారు. స్థానిక మహిళలు మంగళ హారతులతో ఆహ్వానించారు. పేద ముస్లిం మైనార్టీల కుటుంబాల వారికి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నతో కలిసి ఎంపీ కేశినేని చిన్ని రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు పవిత్ర మాసం రంజాన్ మాసమని అన్నారు. రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం ఉపవాస దీక్ష చేపట్టి అల్లాహ్ కృప కోసం ప్రార్థన చేస్తారన్నారు. పేద ముస్లిం కుటుంబాల వారు సైతం సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకోవాలన్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా అన్ని మతాల వారు కలిసిమెలిసి ఉండే నగరం విజయవాడ నగరమని, ఇటువంటి సంస్కృతి దేశంలో ఎక్కడా లేదన్నారు. పేద ముస్లిం కుటుంబాల వారికి రంజాన్ తోఫాను అందించేందుకు ముందుకు వచ్చిన నాయకులు అమానుల్లా ఖాన్ను ఎంపీ అభినందించారు. ఈ నెల 16వ తేదీన సోమవారం సాయంత్రం విజయవాడ A+ కన్వెన్షన్ హాల్లో జరగనున్న ప్రభుత్వ ఇఫ్తార్ విందుకు ముస్లిం సోదరులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మాట్లాడుతూ సర్వమత సమ్మేళనం విజయవాడ నగరం అన్నారు. ఏ మతమైనా, ఏ కులమైనా విజయవాడ నగరంలో అన్ని పండుగలు కలిసిమెలిసి జరుపుకుంటారన్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలలో ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులు జరుగుతున్నాయన్నారు. తిరువూరు వంటి చోట 3,000 మందికి ఇఫ్తార్ విందు ఇచ్చి ముస్లిం పక్షపాతి అని కేశినేని చిన్ని నిరూపించుకున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగుజాడలో ముస్లింల అభ్యున్నతి కాంక్షించే నాయకుడు ఎంపీ చిన్ని అని చెప్పారు. కార్యక్రమం నిర్వాహకుడు అమానుల్లా ఖాన్ మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా రంజాన్ మాసంలో పేద ముస్లిం ప్రజలకు రంజాన్ తోఫా అందిస్తున్నట్లు చెప్పారు. ఈ అడవి సుమారు 7 లక్షల రూపాయల వ్యయంతో 800 మంది పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేయడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఇవాళ అమానుల్లా ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలకి రంజాన్ తోఫా ఆయన మొదలుపెట్టిన ఈ కార్యక్రమానికి నేను కానీ బుద్ధ వెంకన్న గారు కానీ వచ్చి పేద ముస్లిం కుటుంబాలకి రంజాన్ అంతా చక్కగా పండగ వాతావరణం నెలకొనే విధంగా రంజాన్ తోఫా ఇస్తున్న అమానుల్లా మరియు వారి మిత్ర బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నిజంగా ఇవాళ విజయవాడలో చక్కటి మత సామరస్యం ఉంది. అందరం హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ కానీ ఏ నగరంలో లేని విధంగా
అన్ని పండుగలు జరుపుకుంటాం. ఇక్కడ రంజాన్ జరుపుకుంటాం అందరం కలిసికట్టుగా. అంతేకాకుండా క్రిస్మస్ జరుపుకుంటాం, దసరా జరుపుకుంటాం. ఇటువంటి సంస్కృతి భారతదేశంలో చూస్తే విజయవాడ నగరంలో అదొక విశిష్ట సంస్కృతి. తప్పకుండా అందరం కూడా రేపు రాబోయే కాలంలో పేద ముస్లిం కుటుంబాలే కాదు అందరూ కూడా చక్కగా రంజాన్ జరుపుకోవాలని అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ అందరం కూడా చక్కగా అన్ని పండుగలు జరుపుకుని విజయవాడ నగరాభివృద్ధిలో, అంతేకాకుండా విజయవాడ నగరం ఉన్న విశిష్టత అన్ని మతాలు కలిసి అన్ని పండుగలు జరుపుకునే ఈ దాన్ని చక్కగా ఈ రంజాన్ జరుపుకోవాలని అందరికీ కోరుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు షేక్ అమనుల్లా ఖాన్ ఏదైతే రంజాన్ తోఫా పేద ప్రజలకి, పేద ముస్లింలకి ఇవ్వాలనుకున్నారో, అలాగే ఇప్పుడు ఎంపీ గారు చెప్పాడు ఒక మాట, ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఆయన రంజాన్ తోఫా ఏర్పాటు చేస్తూ బోర్డుల మీద ముందు ఉగాది, రంజాన్ అని రెండూ పెట్టాడు. అంటే మతం సామరస్యం అంటే కలిసి ఉండాలనే ఒక మంచి ఉద్దేశం. మరి విజయవాడ పార్లమెంట్ సభ్యుల గురించి చెప్పాలంటే ఆయనకి ఢిల్లీలో, హైదరాబాద్లో ఎన్నో పనులు ఉన్నా సరే ఈ రంజాన్ మాసం ఎక్కువ ముస్లిమ్స్తో గడపాలని తిరువూరు దగ్గర నుంచి ఈస్ట్ వరకు 7 నియోజకవర్గాల్లో కూడా ముస్లింకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా తిరువూరులో దాదాపు 3,000 మందికి అక్కడ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రేపటి నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులందరూ ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి విజయం సాధించాలని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు బోండా రవితేజ ఆకాంక్షించారు. 10వ తరగతి అనేది విద్యార్థుల జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టమని, ఈ పరీక్షల్లో పిల్లలందరూ బాగా చదివి మంచి మార్కులు సాధించాలని కోరుకుంటూ వారికి ఆల్ ది బెస్ట్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు తమ ప్రతిభతో పాటు అటు కన్న తల్లిదండ్రులకు, ఇటు క్రమశిక్షణతో విద్యాభ్యాసం నేర్పించిన గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని విద్యార్థులను ప్రోత్సహించారు. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి ఏడాది పాటు మీరు ఎంతో కష్టపడి చదివిన విద్యకి రేపు పరీక్ష రూపంలో ఫలితం చూపించే సమయం ఆసన్నమైంది. మరి ఇలాంటి తరుణంలో ఎటువంటి భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో చాలా చక్కగా మీ గురువులు, ఉపాధ్యాయులు చెప్పిన విద్యని రేపు రానున్న పరీక్షల్లో చక్కగా, క్లుప్తంగా, స్పష్టంగా రాయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మీ తల్లిదండ్రుల పేరు, అదేవిధంగా మీ విద్యకు నేర్పించిన గురువుల పేరు నిలబెట్టాలని చెప్పి, ఆ దేవుడు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా తరపున మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ తెలియజేసుకుంటూ సెలవు. జిల్లాలో P4 కార్యక్రమం విజయవంతంగా అమలవుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస అన్నారు. మార్గదర్శుల చేయూతతో బంగారు కుటుంబాల జీవితాల్లో కొత్త వెలుగులు నిండుతున్నాయని, ఇంత మంచి కార్యక్రమానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శాఖ అందిస్తున్న భాగస్వామ్యం గొప్పదని తెలియజేశారు. గాంధీనగర్లోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ కార్యాలయంలో P4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శుల సహకారంతో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంతో పాటు భవనంలో కొత్తగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ను కలెక్టర్ లక్ష్మీస, ప్రముఖ పారిశ్రామికవేత్త చల్లా రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె మధుమూర్తి, అడ్వాన్స్ ఆక్వా బయోటెక్నాలజీస్ చైర్మన్ డాక్టర్ పి శ్రీనివాసులు, ఐఆర్సీఎస్ రాష్ట్ర శాఖ చైర్మన్ వైడి రామారావు, జిల్లా శాఖ చైర్మన్ డాక్టర్ జి సమరం తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీస మాట్లాడుతూ P4తో సహా వివిధ సేవా కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లడంలో జిల్లా కమిటీ విశేష కృషి చేస్తోందని అన్నారు. సీఎం పిలుపుతో వివిధ రంగాల్లోని ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సేవా తత్పరులు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారన్నారు. జిల్లాలో దాదాపు 78,000 బంగారు కుటుంబాలు ఉన్నాయని, 5,000 మంది మార్గదర్శులు రిజిస్టర్ అయ్యారని తెలిపారు. మార్గదర్శులు అందించే సహకారంతో వస్తున్న ఫలితాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మరింత ముందడుగు వేసేలా చొరవ చూపుతున్నట్లు తెలిపారు. ప్రముఖ పారిశ్రామికవేత్త చల్లా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సేవా భావంతో ఆపన్నులకు అభయహస్తం అందిస్తూ ముందుకు సాగుతున్న రెడ్ క్రాస్ సొసైటీ ఏ కార్యక్రమం చేపట్టినా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
ప్రొఫెసర్ కె మధుమూర్తి మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ అందిస్తున్న సేవలు అనేక మందికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. ఇప్పటికే వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ కళాశాల విద్యార్థులను కూడా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలన్నారు. చాలా మంచి కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్తుంటారు, సంపాదించడం ఎంత సంపాదిస్తారు, ఎంతవరకు సంపాదిస్తారు, ఎక్కడో ఒక పాయింట్లో సంపాదన సంతృప్తి ఇవ్వదు. డబ్బులు ఎంత ఉన్నా కూడా ఎంతోమంది బోనంత డబ్బులు ఉన్నా కూడా మనశ్శాంతి లేకుండా ఉంటారు. ఎందుకంటే డబ్బుతో మనశ్శాంతి రాదు. సంపాదించడంతో మనకు అష్టైశ్వర్యాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ మనశ్శాంతి లేకపోతే అష్టైశ్వర్యాలు ఉపయోగం లేదు. ఒక స్టేజ్ తర్వాత సంపాదించడంతో పాటు మిగతా వాళ్ళు ఎలా సంపాదించడానికి చూసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. దాని నుంచి పుట్టిందే P4 కార్యక్రమం, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. దేనికి ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ఫర్ పావర్టీ ఎరడికేషన్. మీకు తెలిసే ఉంది, ఇదే సమాజంలో పుట్టిన చాలా మంది మంచిగా ఎదిగి ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, ఇక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇదే సమాజంలో వాళ్ళు కూడా పుట్టారు. వాళ్ళకున్న అవకాశము, వాళ్ళకున్న ఇంటెలెక్చువల్ పవర్, వాళ్ళకున్న ఎక్స్పోజర్, వాళ్ళకున్న ఆ చొరవతో వాళ్ళు మంచిగా ఎదిగారు. కానీ వాళ్ళ చేతిలోనే ఇదే సమాజంలో పుట్టిన ఎంతో మంది ఇంకా ఎదగలేకపోయారు. కారణం ఏదైనా కావచ్చు, అది పేదరికం కావచ్చు, అవకాశం లేకపోవడం కావచ్చు, లేదా అప్పుడు ఇంట్రెస్ట్ లేకపోవడం కావచ్చు. కానీ వాళ్ళు ఇదే సమాజంలో ఉన్నారుగా, వాళ్ళకి కూడా మంచి అవకాశాలు రావాలిగా. ఎవరైతే ఎదిగి మంచి స్థానంలో ఉన్నారో వాళ్ళని మార్గదర్శులుగా పిలిచి ఆ పైన ఉన్న 10% మార్గదర్శులు, కింద ఉన్న బాటంలో ఉన్న ఇప్పుడు కూడా రోజు భోజనానికి, షెల్టర్కి, పనికి ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వాళ్ళని బాటంలో ఉన్న 20% ఆదుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కాదు, వాళ్ళు డబ్బులు సంపాదించేలాగా హ్యాండ్ ఓవర్ చేయడం, అది ఈ మార్గదర్శన కార్యక్రమము. దేశంలో ప్రసిద్ధి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థ ఇంటర్సిటీ స్మార్ట్ బస్ విజయవాడ నుండి బెంగళూరుకు సర్వీసులు ప్రారంభించింది. అత్యాధునిక వసతులతో రూపొందించిన ఈ బస్సులో ఎయిర్ ప్యూరిఫై టెక్నాలజీతో పాటు శుభ్రమైన వాష్రూమ్ అందుబాటులో ఉందని కంపెనీ సీఈఓ మనీష్, సంస్థ ప్రతినిధి దినేష్ వెల్లడించారు. ఇంటర్సిటీ స్మార్ట్ బస్ అనేది భారతదేశంలోని ప్రముఖ ఇంటర్సిటీ బస్సు ప్రయాణ బ్రాండ్. ఇది ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు సాంకేతికతతో కూడిన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి రూపొందించబడింది. భారతదేశంలోనే మొదటిసారిగా గాలిని శుద్ధి చేసే ఎయిర్ ప్యూరిఫైడ్ సాంకేతికత కలిగిన బస్సులను ఇంటర్సిటీ స్మార్ట్ బస్ నడుపుతోంది. దీంతోపాటు ప్రయాణికుల ఇబ్బందులను తీర్చే విధంగా బస్సులోనే శుభ్రమైన టాయిలెట్ సౌకర్యం అందుబాటులో ఉంచింది. అదే సమయంలో ప్రయాణికుల కోసం ఉచిత వైఫై మరియు ప్రతి సీటు వద్ద ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి. అలాగే విమానంలోని ఎయిర్ హోస్టెస్ తరహాలో బస్ కెప్టెన్ అందుబాటులో ఉంటారని ఇంటర్సిటీ స్మార్ట్ బస్ సంస్థ సీఈఓ మనీష్, కంపెనీ ఏపీ ప్రతినిధి దినేష్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన సమావేశంలో వారు మీడియాతో మాట్లాడుతూ విజయవాడ నుండి బెంగళూరుకు ఇంటర్సిటీ స్మార్ట్ బస్ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. బస్సు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టాయిలెట్ సౌకర్యంతో పాటు ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గాలిని శుద్ధి చేసే ఎయిర్ ప్యూరిఫైడ్ సాంకేతికతను వినియోగిస్తున్నట్టు వెల్లడించారు. విజయవాడ బందర్ రోడ్డులోని ఓ ప్రముఖ హోటల్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో విజయవాడ నుండి బెంగళూరు ఇంటర్సిటీ స్మార్ట్ బస్ సర్వీసులను కంపెనీ ప్రతినిధులతో కలిసి నగర ట్రాఫిక్ డీసీపీ షేక్ షరీన్ బేగం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ప్రయాణికులకు మంచి అనుభూతిని కలిగించేలా బస్సులో వసతులు కల్పించడం అభినందనీయమన్నారు. బస్సులో ప్రొఫెషనల్ స్టాఫ్ వల్ల ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని కంపెనీ నిర్వాహకులను డీసీపీ అభినందించారు. ఇంటర్సిటీ స్మార్ట్ బస్ వారు ఈరోజు విజయవాడలో ఒక వినూత్నమైన, ఒక సైంటిఫికల్లీ అరేంజ్ చేసిన ఒక బస్సుని ఈరోజు ప్రారంభోత్సవం చేయడం అనేది విజయవాడలో ఇది చాలా మంచి విషయము. దీన్ని చాలా స్వాగతించాల్సిన విషయము. ఈరోజు మన విజయవాడని ఎన్నుకొని ఇక్కడ ఇంత లేటెస్ట్ టెక్నాలజీతో ఈ బస్సుని ప్రారంభించడం అనేది నిజంగా అదృష్టం. దీంట్లో చాలా ప్రత్యేకతలున్న బస్సుగా దీన్ని రూపొందించడం జరిగింది. పర్టికులర్లీ ఎయిర్ పొల్యూషన్ PM 2.5 అనే ఒక మెటీరియల్స్ ఏవైతే పార్టికల్స్ ఉంటాయో ఎయిర్లో, అవి స్టాండర్డ్స్, ది మ్యాక్సిమం స్టాండర్డ్ ఈజ్ 30 ఉండాలి. 30 ఉంటే ఓకే అని. కానీ మనకి బస్సు లోపల బిలో 30 యూనిట్స్ని ఎయిర్ పొల్యూషన్ని తగ్గించి ఫ్రెష్ ఎయిర్ కిందకి బయట ఉన్న ఎయిర్ని తీసుకొని ఫిల్టర్స్ ద్వారా లోపలికి ఒక ఫ్రెష్నెస్ని ఇస్తూ ఇటు పాసింజర్స్ కన్వీనియన్స్ని, పాసింజర్స్ హెల్త్ని, డ్రైవర్ యొక్క హెల్త్ని
సైంటిఫికల్గా దీన్ని తయారు చేయడం అనేది చాలా మంచి విషయము. ఇలా ఇంత కంఫర్టబుల్గా ఒక హెల్దీ లోపల అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడం వల్ల మనకి యాక్సిడెంట్స్ కూడా తగ్గించే అవకాశం దీని నుంచి కూడా ఉంది. యాక్సిడెంట్ ఎప్పుడైతే డ్రైవర్ ఎగ్జాస్ట్ అయిపోయి పొల్యూషన్కి సఫోకేట్ అవుతారో వాళ్ళని కూడా డ్రైవింగ్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి ఇటువంటి బస్సెస్ అన్నీ కూడాను ఇట్లాంటి టెక్నాలజీని యూజ్ చేసి కనుక చేస్తే యాక్సిడెంట్స్ తగ్గించడంలో వీటి పాత్ర కూడా చాలా ఉంది. అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఫస్ట్గా ఇంట్రడ్యూస్ చేసేది ఇంటర్సిటీ స్మార్ట్ బస్ అండి. సో దీనివల్ల 50 to 60% ఉమెన్స్ ట్రావెల్స్ అనేది ఎక్కువ ఇంటర్సిటీ స్మార్ట్ బస్ని చూజ్ చేసుకుంటారు సార్. సో మా ఇంటర్సిటీ స్మార్ట్ బస్లో మా ప్రత్యేకత బస్ రన్ చేయటం కాకుండా కస్టమర్కి ఏ విధంగా మనం హౌ కెన్ వి గివ్ ది సర్వీసెస్, ఎంత సర్వీస్ ఇవ్వగలం, కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఎంత ఇంప్రూవ్ చేయగలం అనేది మా ప్రత్యేకత. వాష్రూమ్ అనేది ఒక ప్రత్యేకత. ఇంకొకటి, ప్రతి బస్లో ఒక కెప్టెన్ ఉంటారు. కెప్టెన్ అనేది ఒక ఎయిర్ హోస్టెస్ లాగా అనమాట. ఎవరైతే మనం ఫ్లైట్స్కి వెళ్తామో ఎవరైతే ఎయిర్ హోస్టెస్ టైప్లో మనకి రిసీవ్ చేసుకోవడానికి వస్తారో అదే టైప్లో ఒక కెప్టెన్ అనేది ప్రతి బస్సులో ఉంటారు. దీనివల్ల ప్రత్యేకంగా ఏంటంటే రూట్ బిహేవియర్ రావటం, కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. సో అదేవిధంగా ఈ బస్ ఇండస్ట్రీలో ఏం చేద్దాం అని ఇంకా కస్టమర్ ఎక్స్పీరియన్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఇంకా ఏమున్నాయని చూసుకుంటే ఎయిర్ క్వాలిటీ అనేది మేజర్గా ఇష్యూ అవుతుంది. దానివల్ల ఇండియాలో ఫస్ట్ టైం ఎయిర్ క్వాలిటీని ఒక బస్లో ఎలా ఇంప్రూవ్ చేయాలనేది మేము వర్క్ చేసాం. ఆ వర్క్ చేసి మా ఫస్ట్ విజయవాడ టు బెంగళూరు బస్లో ఎయిర్ క్వాలిటీ ఫిల్టర్స్ అనేది ఇన్స్టాల్ చేసాం. As we all know, so I come from the Delhi area, and as you all know that air quality, there is a big time air quality problem in the north, and that's where we had started first thinking about air quality problems. What are the air quality, which is called as AQI. There is a national standard which we all need as human beings to breathe, and whether as passengers, as travelers, are we able to breathe that air was the problem. So we realized that when you are sitting in the bus for 8-10 hours and you are breathing not good air or little bit bad air, that can cause little bit problem on the health, especially for senior people, especially with people who have asthma or who have all those conditions, respiratory conditions. కాలుష్యం అనేది నార్త్ నుంచి అన్ని మెట్రో సిటీస్లో కూడా ఇది ఒక సమస్యగా పెరగబోతుంది. సో దానికి ఇనిషియేటివ్గా మేము ఈ AQI బస్సెస్ అనేవి స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. రీసెంట్లీ ఒక పెయిర్ ఆఫ్ బస్సెస్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు విజయవాడ నుంచి మొదలు పెట్టబోతున్నాం. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్గా ఏ AC బస్సులో అయినా కూడా లోపల మనం పీల్చే గాలి ఏదైతే ఉందో అది బయటికి AC ఎగ్జాస్ట్ ద్వారా బయటికి వెళ్తుంది. ఇందులో ఏంటంటే మేము ఇంకొక ఎక్స్ట్రా లేయర్ యాడ్ చేస్తాం. ఇది ఏదైతే కాలుష్యపరమైన కణాలు ఉంటాయో వాటిని కూడా ఇది బయటికి చేసి లోపల ఎయిర్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో అది ఫ్రెష్గా ఉంచడం జరుగుతుంది. ఓటర్ల జాబితా సవరణ SIR అనేది ప్రతి ఏటా జరిగే నిరంతర ప్రక్రియ అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు PVN మాధవ్ స్పష్టం చేశారు. కొత్త ఓటర్ల నమోదు, అభ్యంతరాల తొలగింపు ప్రక్రియ జరుగుతూ ఉంటుందన్నారు. నగరంలో SIR పై ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వర్క్షాప్ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ PVN మాధవ్ మాట్లాడుతూ SIR అనేది బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన పథకం కాదని తెలిపారు. ఇది 2002 నుండి అమల్లో ఉందని గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇది జరిగిందని వివరించారు. ఈసారి ఆధునిక టెక్నాలజీ వినియోగించడం వల్ల ఓటర్ల జాబితాలో అనర్హుల తొలగింపు ప్రక్రియ పారదర్శకతతో జరుగుతుందని చెప్పారు. బీహార్ ఎన్నికల సమయంలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగిందని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు దీనిపై అనవసర రాద్ధాంతం చేశాయని చెప్పుకొచ్చారు. పార్లమెంటులో ఈ అంశంపై స్పష్టతనిస్తూ ప్రతికూల విమర్శలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిప్పికొట్టారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా SRI పై చర్చించామని అన్నారు.
న్యూఢిల్లీలోని ఎలక్షన్ కమిషనర్ కార్యాలయం ముందు గత 3 రోజులుగా ధర్నా జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే 4 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ పూర్తయిందని, మరో 22 రాష్ట్రాల్లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ మహత్తర కార్యక్రమం ప్రారంభం కాబోతోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సైతం చురుగ్గా పాల్గొనేలా ఈ యజ్ఞాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్లేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. హెడ్లైన్స్. సెంట్రల్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ కుటుంబాలకు అండగా నిలుస్తూ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో గత ప్రభుత్వం పట్టించుకొని రైల్వే పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ముస్లిం మైనార్టీలకు అండగా కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.